దుబాయ్లో జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్లో భారత్ దుమ్ము రేపింది. ఈ రోజు జరిగిన తొలి మ్యాచ్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ భారీ సెంచరీతో దుమ్ము రేపడంతో యుఏఈ జట్టుపై తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ సాధించింది. 2026లో జరిగే అండర్ 19 వన్డే ప్రపంచ కప్ ఫస్ట్ మ్యాచ్లో వైభవ్ సూపర్ ఇన్నింగ్స్తో భారత్ ఏకంగా 433 పరుగులు స్కోర్ చేసి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి యుఏఈ ముందు ఉంచింది. కేవలం 56 బంతుల్లోనే 5 ఫోర్లు 9 సిక్సర్లతో వైభవ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా వైభవ్ దూకుడు కొనసాగింది. చివరికి 9 ఫోర్లు 14 సిక్సర్లతో 95 బంతుల్లోనే 171 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ భారీ సెంచరీ సాయంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 433 పరుగులు సాధించింది. వైభవ్ సూర్యవంశీ 171 పరుగుల ప్రదర్శన 2002లో అంబటి రాయుడు నెలకొల్పిన 177 పరుగుల రికార్డును 6 పరుగుల దూరంలో నిలిపింది. అయితే ఇది యూత్ వన్డేలో భారత్ తరపున అత్యధిక స్కోర్ గా ఉంది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్ పై సూర్యవంశీ చేసిన 143 పరుగుల తర్వాత యూత్ వన్డేలో ఈ టీనేజర్ కు ఇది రెండో సెంచరీ. ఈ టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు.